అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మాక్టి ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. షురు అవుతున్నాయి ఖైరతాబాద్ గణేష్ పనులు. ఎప్పుడెప్పుడా దర్శనం అని ఎదురు చూస్తురు జనాలు. మోసం చేసిర్రట కాలేజోలు, కోల్విపిస్తామని గుంజిర్రట లచ్చలు. కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ అయింది గోవిందా. ఎట్లా రాదేవుడా అని నెత్తి పట్టుకుంటుర్రు టీం అంతా. సోషల్ మీడియాలో నిత్య ఏదో ఒక వార్తతోని హల్చల్ అయితేనే ఉంటది మంచు ఫ్యామిలీ. అందులో మంచు విష్ణువుకు ఎంతటి ట్రోలింగ్ చేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లే. అయితే ఇప్పుడు ఆయన చేసిన భక్త కన్నప్ప రిలీజ్ కుంది కదా, మొన్నట్ల సింగిల్ సినిమాల శివయ్య అనే డైలాగును వాడినందుకే చిన్నగా రచ్చ చేయలేదు విష్ణుబాబు. ఆ సినిమాలకెళ్ళి డైలాగ్ తీసేసేదాకా ఊకోలేదు. సొంటది ఇప్పుడు సినిమానే గోవిందా గోవింద అయిందట. మరి ఏం చేస్తాడో స్నో బాబు. అయ్యయ్యో ఎంత పని అయిపోయే. స్నో ఫ్యామిలీ అదే మంచు ఫ్యామిలీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ తీసుకొని పరారయ్యారటెవలు. కన్నప్ప సినిమా కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ఫిలిం నగర్ లో ఉన్న 4 ఫ్రేమ్స్ సంస్థకు DTDC కొరియర్ లో పంపిందట ముంబై HIVE స్టూడియోస్. అయితే ఈ పార్సల్ ను ఈ నెల 25 తారీఖు ఆఫీస్ బై రఘు తీసుకొని చరిత అనేట ఆమెకి ఇచ్చిండట. ఖాతమిగా అప్పటి సందాలు ఇద్దరుగా ఆనొస్తలేరని 4 ఫ్రేమ్స్ సంస్థలు అంటుర్రు. కొంతమంది పెద్దోళ్ళు కావాలని మా సినిమా ఆడొద్దని ఇటువంటి కుట్రలు చేస్తుర్రు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన సినిమా ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలేని మొత్తుకుంటుర్రు సినిమా టీం అంతా. సినిమా గురించి ఇంత టెన్షన్ పడడానికి అస్సలు కారణం ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఉండు కదా, ప్రభాస్ కోసమైనా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనుకుర్రు. అంత లోపట్నే గిట్లా అయ్యేసరికి మిస్ అయిన హార్డ్ డ్రైవ్ లా ప్రభాస్ సీన్లు ఉంటాయి కదా, ఎంత హార్డ్ డిస్క్ బ్యాకప్ పెట్టుకున్నా కూడా ఎవరన్నా ఆన్లైన్ లో ఆ సీన్లు లీక్ చేస్తే ఏంది పరిస్థితి అని బుగులు పడుతురట కన్నప్ప టీమోలు. ఈ పాటికే ఫిలిం నగర్ పోలీసులకు కంప్లైంట్ అందింది. మరి ఇక పారిపోయిన వాళ్ళని దొరకబడతారో లేదో చూడాలి. మొన్ననే రిలీజ్ అయిన సింగిల్ సినిమాల శివయ్య అనే డైలాగ్ ఉన్నందుకే అది తీపిచ్చేదాకా చిన్నగా లొల్లి చేయలే మంచు విష్ణు. ఆ సోంటిది ఇప్పుడు సీదా హార్డ్ డిస్కే గోవింద అయ్యింది. మరి ఇప్పుడు ఏం చేస్తాడో అని మాట్లాడుతురట సినీ సర్కిల్లా. అట్లనే స్నో బాబును ఎంతగానో అభిమానించే ట్రోలర్స్, మీమర్స్ ఈ దెబ్బకు సోషల్ మీడియాలో ఏసోంటి మీమ్స్, ట్రోల్స్ దర్శనం ఇస్తాయో. చట్టం ప్రకారం ఒక మనిషిని ఇంకో మనిషి చెయ్యెత్తి కొట్టొద్దు. అది భర్త అయినా, తండ్రి అయినా, పాలోడైనా, పగోడైనా దెబ్బలు కొట్టే అధికారం ఎవ్వలకు లేదు. ఆఖరికి పోలీసులకు కూడా దొంగలను కొట్టే అధికారం లేదు. ఎంత పెద్ద నేరం చేసినా కొట్టే అధికారం వాళ్ళకి లేదు. మరి ఎట్లా వాళ్ళకు బుద్ధి వస్తుందంటే దానికోసం కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులే శిక్షలు ఇస్తాయి. అంతేగాని పోలీసులకు కొట్టే అధికారము చింతాకు మందం కూడా లేదు. కానీ ఇక్కడ చూడండి, చట్టాన్ని లెక్క చేయకుండా పోలీసులు ఎసోంటి కొట్టుడు కొట్టిండ్రో. వాళ్ళ చేతులకు జట్టలు బుట్ట, వాళ్ళ అధికార బల్పుల మన్నువయ్య. అరేరే అది ఏం కొట్టుడు? వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా లేకుంటే పశువులు అనుకుంటున్నారా? గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. ఇంతకు వాళ్ళు చట్టం తెలిసిన పోలీసులేనా లేకుంటే ఏదో అడ్డమారి గుడ్డు దెబ్బల పోలీసులు అయినరా? రోడ్డు మీద అందరు చూస్తుంటే లాఠీలతోని పాదాల మీద కొడితే ఎంత దెబ్బ తాకాలి, ఎంత బాధ కలగాలి. వాళ్ళు దొంగలా లంగలా అట్లా కొడుతున్నారు. ఎంత పెద్ద నేరం చేసినా కొట్టే అధికారం పోలీసులకు లేదు. మనుషులను కిరాతకంగా చంపే తీవ్రవాదులు అసొంటోళ్ళు కూడా పల్లెత్తు మాట అన్నారు. చిన్న షీపురు పుల్ల గీసినట్టు కొట్టారు. గుంటూరు జిల్లా తెనాలిపట్నం ఐతనగర్లుండే దళిత యువకులట ఇల్లు గంజాయి మత్తుల కానిస్టేబుల్ మీద దాడి చేసిండ్రట. అందుకే ఇట్లా కొట్టిండ్రని అంటుర్రు. వీళ్ళేమో కానిస్టేబుల్ చిరంజీవి అనే టైంనే లంచం అడిగితే ఇయ్యనందుకు మా మీద దాడి చేసిందని బద్నామం వేస్తున్నారని అంటున్నారట. ఇటు పోలీసులు తప్పు చెప్తున్నారా లేకుంటే వీళ్ళే తప్పు చెప్తున్నారా అనేది పక్కకు పెడితే ఇట్లా కొట్టే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళు రక్షక భటులా లేకుంటే రాక్షస భటులా? ఈ తిరగ కొడితే తర్వాత వాళ్ళు నడవగలుగుతారా, పని చేసుకోగలుగుతారా? ఈ దెబ్బలు ముందు ఇబ్బంది పెట్టాయా? కాసింత కూడా ఆలోచన లేకుండా ఏంది కొట్టుడు? 10 మందిలో అందరు చూస్తా అంటే కొట్టాలని ఏ చట్టంలున్నది? మేం పోలీసులం, మేమేం చేసినా నడుస్తుంది అనుకుంటే ఎట్లా? ఎవరో ఒకలిగో ఇట్లా వీడియో తీస్తారు, సోషల్ మీడియాలో పెడతారు. అప్పుడు ఉద్యోగాలకు ఎసరు వస్తుందని తెలియనట్టున్నది ఈ పోలీసులకు. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా పోతుంది, మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది అనేది తెలియదో. అంతా తెలిసినా పోలీసు అధికారం ఉన్నదన్న బల్పో తెలియదు కానీ ఇట్లా మనుషులను హింస పెట్టిండ్రు. అసలే పెద్ద కుల పోలను వదిలిపెట్టి చిన్న కులాల జనాల మీదనే పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు అనే బద్నాం ఆల్రెడీ పోలీసుల మీద ఉన్నది. అది నిజమే అన్నట్టు ఇక్కడ ఇట్లా చేసిండ్రు. అదే కానిస్టేబుల్ మీద పెద్ద కులపోలు దాడి చేస్తే ఇట్లా నడి రోడ్డు మీద కొట్టేటోళ్ళేనా పోలీసులు? సార్లు ఏ
ఏపీ పోలీస్ పెద్ద సార్లు మీ పోలీసులు ఇంతటి ఘనకార్యం చేసినందుకు గట్టి చర్యలు తీసుకోండి, లేకుంటే సామాన్య జనాన్ని సావగొడతారు. ఎండాకాలం ఒడిచిపాయే, ఇక వానాకాలం ఎంట్రీ ఇచ్చిందంటే చెలో ఇక పండుగలు షురువు అయినట్టే. జూన్ జూలైలో ఆడోళ్ళ బోనాల జోరుంటే ఆగస్టులా మగ పోరగాన్లు మస్తు కాయిషి చూపించే సంబరం గదే గణపతి పండుగ ఉంటది. ఆ బొజ్జ గణపయ్య పండుగ వార్తింటే అందరికి ఫస్ట్ యాదికొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. మరి ఈ తాప ఖైరతాబాద్ గణేశుడు ఏ రూపంలో దర్శనమిస్తుండు, ఎన్ని అడుగులు ఉండబోతుండు, గా ముచ్చట పురాగాల్సుకుందాం పాన్రి. గణేష్ నవరాత్రులు అంటే అందరి మెదళ్ళల్లా మొదలు తట్టేది ఖైరతాబాద్ గణపయ్యనే. ప్రతి తాప ఇంత పెద్ద భారీ బొజ్జ గణపయ్యను దర్శనం చేసుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి మస్తు మంది భక్తులు వస్తుంటారు. ఉన్న కాడనే ఈ గణపయ్యను వేర్చి నవరాత్రులు పూజలు అందుకున్నాక తీసుకుపోయి ట్యాంక్ బండ్ల నిమజ్జనం చేస్తారు. తాపకు ఒక్కో రూపంతో కనిపించే ఖైరతాబాద్ వినాయకుడు ఈ తాప ఎట్లా దర్శనం ఇయ్యబోతుండో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటోలు చెప్పిర్రు. జూన్ 6 తారీఖు నిర్జల ఏకాదశి నాడు విగ్రహం తయారీకి తొలి అడుగుగా కర్రె పూజ చేస్తారట. అంటే ఈ పూజతోని పనులు అఫీషియల్గా షురు అయినట్టు అర్థం. ఈ విగ్రహం తయారుగానికే ఏం లేదన్నా 3 నెలలు పడుతుంది. అందుకే మంచి ముహూర్తం చూసి పనులు అప్పుడు చాలు చేస్తారట. 1954లో ఖైరతాబాద్లో వినాయకుని పెట్టుడు షురు చేస్తే అప్పటి సంది తాపకు అడుగులు పెంచుకుంటా తీరు రూపాలల్లా చూపిస్తుర్రు. పోయినసారికి 70 ఏండ్లు పూర్తయినందుకు 70 అడుగుల గణపయ్యం చేసిర్రు. మరి ఈ తాప ఎన్ని అడుగులు ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడో ముందు మెల్లగా ఒక్కొక్కటి బయట పడుతుంది. ఇక భారీ బొజ్జ గణపయ్యను కనులారా చూసి దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం వినాయక చవితి దాకా ఓపిక పట్టాల్సిందే పొర్రి. సినిమాల ఇండ్లల్లా చిన్న లొల్ల అయితేనే వైరస్ లెక్క సప్పని పాకిపోతుంది. అసొంటిది పెండ్లి బాజాలు మోగుతున్నాయంటే ఆగుతుందా వార్త? మరి అది నిజమో కాదో ఇంకా క్లారిటీ తెలియదు. కానీ ఈ హీరో వాళ్ళ ఇంట్లోనైతే లగ్గం పనులు షురు అయినాయి అని గుసగుసలీని వస్తున్నాయి. మరి అది ఎవరింట్లోనో అరుచుకుందాం పని. మీకు ఈ ముచ్చట తెలుసా? అక్కినేని ఇంట పెండ్లి బాజా అదేంది, మొన్ననే నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య 2వ లగ్గం చేసుకుండు, అప్పుడే ఇంకో పెండ్ల అంటే అవుననే గుసగుసలీని వస్తున్నాయి. ఇదెంత వాస్తవమో ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. కానీ అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిలు ఒక ఇంటోడు కాబోతున్నాను అంటుర్రు సినీ సర్కిల్స్లా. ఒక పేరువైన బిజినెస్ మ్యాన్ బిడ్డే జైనబు రవడ్జీతోని అఖిల్కు పోయిన తాప నవంబర్ 26 తారీఖు పూలు పనులు అయినాయి కదా. ఇప్పుడు జూన్ 6 తారీఖు లగ్గం పెట్టుకురనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాటికి అక్కినేని ఇంట్లో షురు అయిన పెళ్లి బాజా అని మోత మోగిస్తూనే ఉర్రు సోషల్ మీడియాలా. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇప్పుడు ఇలా ఫోటోలతోని ఎవ్వలకు దోషినట్టాలు లగ్గం గురించి చెప్తుర్రు. సెలబ్రిటీలు ఎప్పుడు ఏ షాక్ ఇస్తారో తెలియదు కాబట్టి ఒకవేళ నిజంగానే జూన్ 6 తారీఖు పెండ్లు అంటే పెద్దగా షాక్ కావాల్సింది ఏమి ఉండదు. చూద్దాం మరి నిజంగానే ఇలా లగ్గం అందరు అన్నట్టే అవుతుందో లేకుంటే డేట్ మారుస్తారో అని. దినాం ఎన్నో కుట్రలు మోసాలు అవుతున్నాయి. ఎంత పైలం ఉంటే అంత మంచిది అని అందరు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా కూడా కొందరు ఇనకుట మోసపోతూనే ఉన్నారు. అన్ని మోసాలు ఒక ఎత్తు అయితే గీ మోసం ఇంకో ఎత్తు. ఎవరో తెలివనోళ్ళు బురుడి కొట్టించిరంటే గట్లెట్లా నమ్మిరువా తెలివనోళ్ళను అని తిడతాం. కానీ సొంత కాలేజ్ వాళ్ళే మోసం చేసిరని రోడ్డు ఎక్కితే ఏమంటాను చెప్పు. హాగోరో చూస్తేనేమో ఎత్తు పొడుగు మంచిగానే ఉండ్రు కదా పోరలు, గట్లెట్లా మోసపోయిర్రా తమ్ముళ్ళు మీరు? మా దగ్గర నుంచి 10 lakhs తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఎల్ఎంఐ ఇచ్చి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది. ఇదంతా మేము తీసుకెళ్ళి ఓహో, మీ కాలేజీ ప్రిన్సిపాలే మీ నోట్ల మన్ను కొట్టిండా? మరి పోయి అడిగితే ఏమన్నాడు? కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. 4 months నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా టీం మాకు సపోర్ట్ చేసి మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయ్యో దేవుడా, గట్లెట్లా నమ్మిరు తమ్మి? ఇవాళ రేపు ఎవరైనా నమ్మొద్దని పెద్ద మనుషులు చెప్తూనే ఉండ్రు. మీరు సీదా తీసుకుపోయి 10 లక్షలు అలా చేతిలో పెట్టి తమాషా చూసిర్రంటే తారీఫ్ చేయాల్సిందే పొర్రి మిమ్మల్ని. వీళ్ళు డిగ్రీ చదువుకున్న అల్వా లయోలా కాలేజీలా చదువు అయిపోయినాక బయట దేశాలలో డ్యూటీలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కళ్ళ తాన 10 లక్షల దాకా గుంజిరట కాలేజోళ్ళు. డిగ్రీ అయిపోయింది ఇక రాదు డ్యూటీ ఆగరాదు డ్యూటీ అని చూసి పోయి కాలేజ్ వాళ్ళని అడిగితే 4 నెలల సంది గిట్లనే తిప్పించుకుంటారట తప్పితే గానీ వాళ్ళు చెప్పిన కొలువు ముచ్చట
తీరుస్తలేరని రోడ్డెక్కి ధర్నా చేస్తుర్రు. మా ఇండ్లల్లా మా అమ్మల పుస్తలు గిరిపెట్టి ఆ పైసలు ఇచ్చినాం సార్లు, మా బతుకులు ఆగం చేయకురి అని నెత్తినోర్లు కొట్టుకున్నా లేదట. ఇక మంచిగా చెప్తే ఎట్లనో దేక్తలేరు కదా అని పోతేవో అని కాలేజీ ఇజ్జత్ అని మొత్తం బట్ట బయలు చేసిర్రు. అసలే పేరు పోయిన కాలేజు ఇంత పెద్ద మోసం చేసిందంటే ఎంత చెడ్డ పేరు, ఏం కథ. మరి ఇప్పటికైనా ఈ పిల్లగాళ్ళకి న్యాయం చేస్తారో లేకుంటే పోతేవో అని ఎట్టికిడి చేస్తారు. చూడుర్రి ఎంత ఘోరము, ఎంత పాపాత్ములు తయారైతురు జనాలు. సొంత కాలేజ్ వాళ్ళే మోసం చేసిర్రంటే ఇంకా ఎవరని నమ్మాలి? ఇవాళ రేపు ఎవరని నమ్మొస్తట్లేదు అని బుగులు పడుతుర్రట ఈ కాలేజీలలోనే చదువుతున్న కడమ పిల్లగాళ్ళు. సుశ్రానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.